వెలగపూడిలోని కొత్త అసెంబ్లీ హాల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 11 గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నూతన శాసనసభ కావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వ్యవహారాల సలహా సంఘం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో స్కెడ్యూల్ను బీఏసీలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం వంటి అంశాలు చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సభా సమరానికి సర్వం సిద్ధమైంది. అధికార విపక్షాలు రెండూను అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈ రోజు మరి సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో అందించేందుకు మా రిపోర్టర్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి మన ఏ సభ చూసుకున్నా కూడా వాయిదాల పర్వంతోనే కొనసాగుతుంది. మరి ఈ రోజు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? జ్యోత్స్న నవేంద్ర రాజధానిలో కొత్త శకం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్వయం పాలన స్వరాష్ట్రం అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ఇక్కడ పాలనా కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సచివాలయాన్ని కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకున్న ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత ఇక్కడే అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలిని కూడా నిర్మించింది. చాలా రికార్డు సమయంలో 191 రోజుల్లో ఇక్కడ అసెంబ్లీని నిర్మించుకోవటం, అదేవిధంగా పక్కనే శాసన మండలి కూడా నిర్మించారు. మొత్తంగా 58 సీట్లు ఉన్న శాసన మండలిలో మొత్తం 90 సీట్లతో శాసన మండలిని రూపొందించారు. అదేవిధంగా 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఒకవేళ రేపు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే అది 225కు పెరుగుతుంది కాబట్టి మరో 6 సీట్లు అదనంగా పెట్టి 231 సీట్లతో శాసనసభను కూడా సిద్ధం చేశారు. ఒకవైపు ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ రికార్డు సమయంలో అసెంబ్లీని పూర్తి చేశారు. దాదాపుగా అన్ని గేట్ల నుంచి కూడా గేట్ నెంబర్ 1 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ వారంతా కూడా వస్తారు. గేట్ నెంబర్ 2 నుంచి ప్రతిపక్ష నేత, మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 800 మంది పోలీసుల్ని ఇక్కడ చుట్టుపక్కల కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 400 సీసీ కెమెరాలతో పూర్తిగా నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీలు, ఐపీఎస్ స్థాయి అధికారులు, మిగతా అంతా అధికారులంతా కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు 11 గంటల 6 నిమిషాలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం తర్వాత ఈరోజు సభ వాయిదా పడబోతుంది. రేపటి నుంచి కూడా గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగబోతుంది. ఇక సభకు సంబంధించిన ఏర్పాట్లు ఈ విధంగా ఉంటే, మరోవైపు అధికార ప్రతిపక్షాలు సభ లోపల యుద్ధానికి సన్నద్ధమవుతా ఉన్నాయి. రెండు కూడా ధీటుగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. అధికార పార్టీ ఇప్పటివరకు 3 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు సభ ద్వారా తెలిపేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకి, ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. చాలా శాంతియుతంగా చర్చ జరగాలి. ఒకవేళ ప్రతిపక్షం రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా చాలా సంయమనంగా పాటించాలి. అందరికీ ప్రజలంతా కూడా ఈ శాసనసభ జరుగుతున్న తీరును గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభ సజావుగా జరగాలి, ఎక్కువగా సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలని చెప్పి చంద్రబాబు చెప్పారు. కానీ మరోవైపు ప్రతిపక్షం కూడా అధికార పార్టీ ఏదైతే ఇప్పటివరకు చేస్తూ ఉందో అధికార పార్టీ వైఫల్యాలపై ఎండగట్టేందుకు ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు కావచ్చు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి తదితర అంశాల మీద ప్రధానంగా అధికార పార్టీని నిలదీసేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రస్తుతం విజయవాడలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో దీనికి సంబంధించిన వైఎస్ఆర్ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ఉదయాన్నే వైఎస్ జగన్ ఇక్కడికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్ఎల్పీ ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంది. శాసనసభ సంబంధించి సమావేశాలు అనుసరించాల్సిన తీరుపైన వారంతా కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రేపు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకి సంబంధించిన సస్పెన్షన్ వ్యవహారం సభ ముందుకు రాబోతుంది. మరో ఏడాది పాటు సస్పెన్షన్ పొడిగించాలి. సభలో ఆమె వ్యవహరించిన తీరుపై, అదేవిధంగా ఎమ్మెల్యే అనితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనిత ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రేపు మరో ఏడాది పాటు సస్పెన్షన్
పొడిగించాలని చెప్పి వస్తున్న నేపథ్యంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రోజాపై కనుక చర్యలు తీసుకున్నా లేదంటే ఇతర సభ్యులు ఎవరైతే బలలెక్కి సభకు అడ్డుపడ్డారో వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సభా వ్యవహారాలను అడ్డుకోవాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవైపు అధికార పార్టీ వైఫల్యాన్ని అండగడుతూనే మరోవైపు ప్రజా సమస్యలపై చర్చించాలని చెప్పి వైసీపీ భావిస్తోంది. మొత్తంగా ఈరోజు ఒక చారిత్రక నేపథ్యం ఉన్న రోజని చెప్పుకోవచ్చు. తొలిసారి ఇక్కడ అసెంబ్లీ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి శాసనాలు తయారు చేస్తే ఈ శాసనసభలో ఈ రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభం కావటం ఒక రకంగా చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఆ గవర్నర్ ప్రసంగం శాంతియుతంగా జరిగేందుకు రెండు పార్టీలు కూడా మాట్లాడుకుంటా ఉన్నాయి. రేపటి నుంచి మిగతా చర్చ జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో ఎదురుదాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో ఈ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. జ్యోత్స్న. ఓకే, రైట్ మధు.